హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ చందువ చేపతో ఇగురు కూరని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 kg వరకు నల్ల చందువ చేపను తీసుకున్నానండి. వీటిలో 2 రకాలు ఉంటాయన్నమాట, తెల్ల చందువులు, నల్ల చందువులు. నేను తీసుకున్నది నల్ల చందువ చేప అండి. వీటిలో తక్కువ ముళ్ళు ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా చేసుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 6 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చందువ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు కారం పట్టి చేప ముక్క తినేటప్పుడు చప్పచప్పగా ఉండకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 15 వెల్లుల్లి రేకులు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 8 లవంగాలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 4 స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పు లాంటి ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 3 ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మనం ఆల్రెడీ చేప ముక్కల్లో సాల్ట్ వేసి కలుపుకున్నాము. ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని మూత పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చందువ చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేప ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వండి. చేప ముక్కలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేప ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి.
ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం తగ్గిందండి, అందుకని వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దగ్గరకు పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది, మనకు దగ్గరికి పడినట్టేనండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి. అంతేనండి, చందువా చేపల ఇగురు రెడీ అయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.